వాస్గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా 15,000 రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి 460 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో చూస్తే అరాకొర అనేకమైన ఆంక్షలు పెట్టి కేవలం 2,61,000 మందికే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం 10,000 రూపాయల సాయం అందిస్తే దానికి 50% పెంచి అంటే 15,000 రూపాయలు చేసి, అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి 260 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం. కానీ వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం. ఆ రోజు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజంతా కూడా. ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్లకి సంవత్సరానికి 15,000-20,000 రూపాయలు రిపేర్లకు ఖర్చు అయ్యేవి. అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ 2,000, 5,000, 10,000, మరి 10,000 నుంచి 20,000 రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ని మరి ఒక్కసారిగా 20,000 రూపాయలకి పెంచి మీ మీద పెద్ద గుదిబండగా పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని పేరు చెప్పి డీజిల్, పెట్రోల్ ధరలను అమాంతంగా మరి ట్యాక్స్ రూపంలో పెంచడం ద్వారా ఒక 20,000, 25,000 రూపాయల సంవత్సరానికి మీ మీద భారం పడినటువంటి పరిస్థితి. వీటితో పాటుగా ఎవరికైనా మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని కల్తీ నాసిరక మద్యం ధరలు కూడా పెద్ద ఎత్తున పెంచి 30,000-40,000 రూపాయలు ఆ రోజు ఆటో కార్మికుల దగ్గర కొల్లగొట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా ఒక చేత్తో 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో మీ యొక్క గుంతల రోడ్లతోటి రిపేర్ల నిమిత్తం కానివ్వండి, అదేవిధంగా ఫైన్స్ నిమిత్తం కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ అమాంతంగా పెంచడం కానివ్వండి, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం కానివ్వండి, ఇట్లా అన్ని రకాలుగా చేసి ఒక చేత్తో 10,000 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 1,00,000 రూపాయలు ఆ రోజు గుంజుకునేటువంటి పరిస్థితి. మరి ఈరోజు వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరం కాలంలో మీరు చూశారు, ఎక్కడ కూడా ఎటువంటి ఫైన్స్ జోలికి పోకుండా 20,000 గ్రీన్ ట్యాక్స్ని 3,000 రూపాయలకు తగ్గించి డీజిల్, పెట్రోల్ ధరలు కూడా మరి 1 రూపాయి కూడా పెంచకుండా ఇట్లా మద్యం ధరలు కూడా మరి ఏదైతే తగ్గించడం కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఎవ్వరికి కూడా భారం కాకుండా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ
మరి ఈవేళ ఆటో డ్రైవర్లకు కూడా ఈ కార్యక్రమాలు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ, అందులో భాగంగా పింఛన్లు మీ అందరికీ తెలుసు. గతంలో 200 రూపాయలు పింఛన్ ఉంటే దాన్ని 2000 రూపాయలకి పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు పెంచుకుంటూ పోతానని దీర్ఘం తీసి చెప్పినటువంటి వ్యక్తి ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. కానీ మనం ఏదైతే 4000 రూపాయలు, 6000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏదైతే పింఛన్ నిమిత్తం పెంచామో అది మొదటి నెలలోనే మొదటి తేదీనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి మీరు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు ఏ రాష్ట్రానికి పోయినా, ఒక పంజాబ్, ఒక హర్యానా, ఒక ఢిల్లీ, ఒక రాజస్థాన్, ఒక తమిళనాడు, ఒక కర్ణాటక, ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఈ దేశాల్లో. ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీకు తెలంగాణ ఒక్కటే 2000 పింఛను, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా 1500, 1000 రూపాయలు, 750 రూపాయలు మాత్రమే పింఛను ఏ రాష్ట్రంలో అయినా సరే. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, బీహార్ రాష్ట్రంలో 400 రూపాయలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4000, 6000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా మొన్ననే మీరు చూశారు, 16,350 టీచర్ల పోస్టులు భర్తీ చేశారు. మాటలు కాదు, ఎందుకంటే ఆ రోజు మీరందరూ కూడా చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మెగా డిఎస్సీ అన్నాడు, డిఎస్సీ అన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాలి. కానీ మనం అధికారంలోకి వచ్చాక ఈరోజు 16,350 పోస్టులు ఈవేళ మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనందరం కూడా చూసాం, అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా మొన్న మన ప్రీతమ ప్రధాని గారు సాయంతో మొన్ననే 2వ తారీఖున మొదటి విడతగా 7,000 రూపాయలు అందించినటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000 రూపాయలు. ఇంతమందికి తల్లికి వందనం కానీ, ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం కానీ, ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేకూరుస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కూడా మరి ఈరోజు 15,000 రూపాయల చొప్పున మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మందికి 460 కోట్ల రూపాయలు. మరి ఈరోజు కూడా చూస్తే మన ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కూడా 18 కోట్ల రూపాయలు, దగ్గర దగ్గర 12,000 మంది ఆటో డ్రైవర్లకి 18 కోట్ల రూపాయలు ఈరోజు మన ఒక్క ఈస్ట్ గోదావరిలోనే మనం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందజేస్తూ మరొక పక్కన అభివృద్ధిని కూడా, ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మరి రాజధాని అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు గత పాలనలో పడకేస్తే మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా, అదేవిధంగా గత 5 సంవత్సరాల పాలనలో ఎన్నో పరిశ్రమలు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే మళ్ళీ ఆ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో, ఇటువంటి మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
వృత్తిపైన ఆధారపడిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఆటో సేవా పథకం వాహన మిత్ర ద్వారా మీకు ఈ ప్రభుత్వం ఇవ్వబోయే సంక్షేమ కార్యక్రమం కోసం మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, సూపర్ 6 సూపర్ హిట్. పిల్లలు ఏదన్నా గుసగుసలాడుతున్న కాలేజీ పిల్లలు ఆటో కార్మికుల యొక్క సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది. ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా మీకు ఇచ్చిన హామీని కట్టుబడి అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మీ అందరినీ కోరుతా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధత ఇది అన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. మా నిబద్ధత ఎంత గొప్పదంటే గతంలో ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, ఇస్తుంది ఎంతో గట్టి చెప్పాలి. గతంలో సంఖ్య 2,50,000, ఇప్పుడు 2,90,234 మందికి ఇస్తున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆటో కార్మికుల పేరు మీద ఖర్చు పెట్టిన సొమ్ము 260 కోట్లు. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఖర్చు పెడుతున్న సొమ్ము 435 కోట్లన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి. గతంలో ఏం చేసేవారు, 10,000 ఈరోజు ఉదయం పడిన వెంటనే రేపు అన్నగా అంటే మరుసటి రోజు మొదలుకొని పెనాల్టీలు వేసేది, ఫైన్లు వేసేది, 10,000 ఇచ్చి ఒక 20-30,000 మీ దగ్గర వసూలు చేసేది. ఇది గతంలో జరిగే కార్యక్రమాలు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విధానానికి ఏ విధంగా కూడా మనం అంగీకరించట్లా. సంక్షేమం అంటే సంక్షేమమే, సంక్షేమానికి కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం. షరతులు లేని సంక్షేమం అన్న విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం కర్షకుల పక్షపాతి. అనునిత్యం కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచిస్తా ఉన్నాం. మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, గతంలో 2014-19లో గ్రీన్ ట్యాక్స్ అనేది మీకు ఎంత ఉండేది, 200 ఉండేది. గత 5 సంవత్సరాలు ఎంత అయింది గ్రీన్ ట్యాక్స్, ఎంత ఉంది, 20,000. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 20,000ని తగ్గించి ఈరోజు 3,000 చేసిందన్న విషయం కూడా మీరు అందరూ కూడా గమనించాలి. సంక్షేమ కార్యక్రమాలు అనంటే ఒక చేత్తోటి డబ్బులు ఇచ్చి మరో చేత్తోటి చెత్త పన్నునో లేకపోతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసో లేకపోతే ఇంకొక పన్ను పెంచేసి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కాదు. సంక్షేమం అంటే పన్నులు పెంచకుండా ప్రజలకి సంక్షేమం అందించే కార్యక్రమం చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇస్తూ ఏ విధమైన పన్నుల భారం లేకుండా చేస్తా ఉందన్న విషయం మీరు గమనించాలి. రోడ్లని సరి చేసుకుంటా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా చూసుకుంటా ఉన్నాం. మీకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఇది కూటమి ప్రభుత్వ సమస్య కిందే మేము భావించి ప్రతి సమస్య కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం ఒక విధానం చూడండి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇస్తున్నామో చూడండి. తల్లికి వందనం ఇచ్చాం, రైతు భరోసా కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ కానివ్వండి, మెగా టీఎస్సీ కానివ్వండి. జగన్ మాదిరిగా ఒక చేత్తోటి ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం కాదు, సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి కూడా షరతులు లేని సంక్షేమం ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం.
అలా వెనకరా బండి ఎట్నుంచి ఎగురుతుందో కూడా తెలియట్లేదు.